మీకు వర్టిగో 80% మీకు ఇన్నర్ ఇయర్లో బీపీపీవి బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో అనే కండిషన్ వల్ల వస్తుందని చెప్పాను. దానికి మీరు సపోర్టివ్ మెడికేషన్తో పాటు క్యూర్ అవ్వడానికి కంపల్సరిగా ఎప్లీస్ మానోవర్ అనే ఒక మానోవర్ చేసుకోవాలన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది, కాల్షియం క్రిస్టల్స్ ఎప్పుడైతే డిస్లాజ్ అయినాయో ఈ ఎప్లీస్ మానోవర్ చేసుకోవడం వల్ల తిరిగి ఆ కాల్షియం క్రిస్టల్స్ వాటి ప్లేస్లోకి వెళ్తాయన్నమాట. అప్పుడు మీకు బ్యాలెన్స్ స్టెబిలైజ్ అవుతుంది. అవి చేసుకోకపోతే స్టెబిలైజ్ కాదనమాట. కంటిన్యూస్గా అలా రోజు మందులు వాడుతూ ఉండడమే అనమాట. సో ఎలా చేసుకోవాలి అంటే, ముందు మీకు రైట్ సైడ్ బీపీపీవీయా లెఫ్ట్ సైడ్ బీపీపీవీ అనేది చూసుకోవాలి ఫస్ట్. అదెలా అండి, తలంతా తిరిగిపోతూ ఉంటే మీరు రైటా లెఫ్టా అని అడుగుతారు. ఎప్పుడు కూడా పేషెంట్ చెక్ చేసుకోవాలి. కుడి పక్కకి తిరుగుతుంటే ఎక్కువగా వస్తుందా, ఎడం పక్కకి తిప్పుతుంటే ఎక్కువగా వస్తుందా అనేది చూసుకోవాలన్నమాట. మీకు రైట్ సైడ్ టర్న్ అయితే వస్తుంది అనుకోండి, రైట్ పొజిషనల్ వర్టిగో ఉన్నట్టు. లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ పొజిషనల్ వర్టిగో ఉన్నట్టు. అప్పుడు మీరు కరెక్ట్ చేసుకోవడానికి నేను రైట్ సైడ్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. మీకు కుడిపక్క తిరుగుతుంటే ఎక్కువ వర్టిగో ఉంటే కనుక మీరు తలని కుడిపక్కకి 45 degrees వరకు, అంటే భుజం వరకు తిప్పి ఒక 30 seconds ఉంచాలి. మీకు చిన్నగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి, బట్ ఓకే, డోంట్ వరీ. ఇక్కడి నుంచి మీరు నెమ్మదిగా పిల్లో తీసేసి తలని కిందకి వెళ్ళిపోయే విధంగా బెడ్ మీద పడుకోవాలి. ఇలా పడుకోవాలన్నమాట. తల మాత్రం భుజం వైపే ఉండాలి. ఇప్పుడు రైట్ సైడ్ భుజం వైపు ఉంది కదా, తలని ఒక 30 seconds ఇలా ఉంచి తలని కిందకి దించి అలా ఉంచి ఒక్కసారి 30 seconds తర్వాత సడన్గా ఎడం భుజం వైపు తిప్పేసేయాలన్నమాట. తిప్పితే మీకు సెమీ సర్క్యులర్ కెనాల్స్లో స్టేబుల్గా ఉన్నటువంటి క్రిస్టల్స్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఎక్కడ పొజిషన్లోకి వెళ్ళాలో ఆ పొజిషన్లోకి వెళ్తాయి అన్నమాట. ఇంకా స్టెబిలైజ్ చేయడానికి మీరు కూడా ఇలాగా లెఫ్ట్ సైడ్ రోల్ అవ్వాలి. రోల్ అవి ఒక 30 seconds ఉండి నెమ్మదిగా పైకి లేచిపోయి, ఇప్పుడు ఎడం భుజం వైపు ఉన్నారు కదా, అలా ఒక 30 seconds ఉండి నెమ్మదిగా స్ట్రైట్గా రావాలన్నమాట. దీన్ని ఎప్లీస్ మానోవర్ అంటారు. ఇది రోజు 3 పూట్ల కూడా ఒక్కొక్కసారి చేసినప్పుడు ప్రతిసారి 3 to 5 times చేసుకోండి. అలాగ రోజుకు 3 సార్లు చేసుకుంటే ఒక వారం 10 రోజులకి మీకు 60-70% స్టెబిలైజ్ అవుతుంది వర్టిగో. ఆ తర్వాత మెయింటెనెన్స్ కోసం కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. అవి ఎలాగో పార్ట్ 3లో చెప్తాను. థ్యాంక్ యూ.